ఒక్క మాట సార్, ఒక్క మాటలో ఉన్న కాన్సెప్ట్స్ ఇవి. ఒక్క మాట యొక్క ఆ వాల్యూ, ఈ పత్రికల్లో ఉన్న ఒక్క మాట యొక్క వాల్యూ అర్థం చేసుకోవడానికి దేవుడు కొంతమంది జీవితాల్ని ఇలాగా మనకి ఆ మాట యొక్క వాల్యూ, ఆ మాట యొక్క వెయిట్, ఆ మాట వెనకాతల దేవుని యొక్క ఫీలింగ్ ఏంటో, భారం ఏంటో, భావం ఏంటో, హృదయం ఏంటో, మనసు ఏంటో అర్థం కావడానికి అలాంటి పరిస్థితుల్లో సఫర్ అయిన మనలాంటి మనుషులు కొంతమంది చరిత్రలో ఉన్నారు. దేవుడు ఫీలింగ్ లేకుండా తన కుమారుణ్ణి సిలువకు అప్పగించలేదు. దెర్ ఈస్ ఎ గ్రేట్ వెయిట్, దెర్ ఈస్ ఎ గ్రేట్ పెయిన్. ఎంత ప్రేమ ఆ దేవుడు చూపించింది ఎలాంటి వాళ్ళ కోసమో తెలుసా? ఆ యొఫ్తా తన కూతుర్ని బలిగా ఇచ్చి మరి, తన ప్రాణాలను తెగించి మరి ఆ యుద్ధాలు చేసింది ఎలాంటి మనుషులు, ఎలాంటి దేశం కోసమో. అంతకంటే ఇంకెక్కడుండే సువార్త ఉంది? ఈ మాటలన్నీ మీతో చెప్పడంలో మీరు మర్చిపోకూడదు. నేను చర్చిలో చాలాసార్లు ఈ విషయాలు చెప్పాను. బట్ ఆ భారం, ద భారం అంటే ద వెరీ వెయిట్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ అవర్ గాడ్ ఫర్ యూ. మీలాంటి పాపుల కోసం, నాలాంటి పాపి కోసం దేవుని యొక్క హృదయ భారం ఎంత పెయిన్ అనిపించాడో, అది ఎంత కష్టంగా ఉంటుందో తన కుమారుని తన చేతులతో బలివ్వటం. ఈ క్రైస్తవులకి ఆ దేవుడి ఎంత పెయిన్లో నుంచి ఆ ప్రేమని చూపించాడో, అది క్రైస్తవులు తెలుసుకుంటున్న కొలది ఆ తండ్రి పట్ల, దేవుని పట్ల ఇంకెంతో ఆరాధన భావంతో, కమిట్మెంట్తో ఆయన్ని కనపరచాలి.